హాయ్ అండి, ఇది వచ్చి రొయ్యలు అండి, డ్రై రొయ్యలు అండి. ఇది ఓకేనా, ఎండు రొయ్యలు తినండి. మనం ఫస్ట్ దీనికి ఏమేమి కావాలో మనం చెప్తామండి ఇప్పుడే. ఓకే, ఎర్రగడ్డ అండి, ఒక పెద్ద ఎర్రగడ్డ ఒకటి, కొద్దిగా తెల్లగడ్డ, కరివేపాకు అంతే అండి. మిరప్పొడి, ధనియాల పొడి ఎప్పుడు వేయాలి అది నేను చెప్తానండి. ఓకే, ఇప్పుడు మనం దీనికండి నూనె వేడైనప్పుడు అండి 2 గంటల నూనె వేసుకోండి. ఫ్రై కాబట్టి ముద్దగా పెట్టుకునేసేదానికండి. ఓకేనా, దీన్ని బాగా మనము ఇది బాగా ఎండేవి కదండి, బాగా కొంచెం దూరగా వేయించుకోవాలండి. ఇది ఒక 100 గ్రాములు ఉంటుందండి. 100 గ్రాములు 150 గ్రాములు నాకు ఉందండి, ప్యాకెట్ తీసుకొచ్చాను. బాగా ఫ్రై కొంచెం బాగా దూరగా అండి ఫ్రై చేసేది. ఏం వేయించిందల్లా అండి, ఇది ఆల్రెడీ ఉప్పు ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి వేయద్దు, మళ్ళీ వేయాలి ఉప్పు కూడా. ఓకేనా, మనం ఫస్ట్ దీన్ని పచ్చి అంతా బాగా కడుక్కోండి. కడిగేసి బాగా నీట్గా దూరగా వేయాలి. ఇంకా అందులో జస్ట్ అండి దీన్ని బాగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకున్నామండి. దీన్ని పక్కన పెట్టుకుని మన ఎర్రగడ్డలు అన్నీ చూపించాను కదండి, దాన్ని కూడా వేయించుకోవాలి దూరగా. దీన్ని తీసి పక్కన పెట్టుకున్నామండి. ఈ కడాయిలోనే మళ్ళీ ఏమి ఎక్స్ట్రా కడాయి ఏమి వాడద్దండి. ఓకే, పక్కన తీసి పెట్టుకున్నామండి. ఓకే అండి, దీన్ని పక్కన తీసి పెట్టుకునేసినామండి. ఓకేనా, ఇప్పుడు అండి మళ్ళీ కొద్దిగా నూనె వేయాలండి. నూనె అండి చేప కాబట్టి అండి కొంచెం సువాసన కాబట్టి మనం వేయాలి. నూనె కొంచెం వేస్తేనే బాగుంటుందండి. ఓకేనా, ఎర్రగడ్డ అండి కొంచెం దూరగా లైట్గా తెల్లగడ్డ కూడా అండి, అన్నీ అట్లా డైరెక్ట్గా వేసుకోవాలి. తర్వాత ఎర్రగడ్డ కొంచెం బాగా మగ్గనే అండి. నైస్గా కట్ చేసుకునేసండి. ఒక ఎర్రగడ్డ 4 ముక్కలు అంటే సన్నగా తరిగిన తర్వాత 4 ముక్కలు కొంచెం ఇది బాగా కొంచెం ఫ్రై కావాలి. ఓకే అండి, ఈ విధంగా ఫ్రై అయితే చాలండి. మరి దూరగా చాలు, కొంచెం 50% అయితే చాలండి ఎర్రగడ్డలు. ఓకేనా, ఇంకా చాలండి. ఈ టైంలోనే అండి కొద్దిగా మిరప్పొడి, చేపకు తగ్గట్టుగా వేసుకోండి. నేను కొద్దిగా 100 గ్రాముల చేప కాబట్టి చిన్న స్పూన్తో వేస్తున్నానండి. మిరప్పొడి 1 స్పూను, ధనియాల పొడి అండి 1/4 స్పూను. ఓకే, అది ఏమంటారు, అది జీలకర్ర, మెంతుల పౌడర్ అండి కొద్దిగా. ఓకే, చిలికలు స్మెల్ కోసం అండి. గరం మసాలా పౌడర్ మీ దగ్గర ఉంటాయండి, కొద్దిగా చిన్న స్పూన్లో 1/4 స్పూన్ వేసుకోండి. ఓకే, స్మెల్ కోసం. చాట్ మసాలా ఉంటే వేసుకోండి, మన గరం మసాలా అవసరం లేదు, చాట్ మసాలా ఉంటే. ఓకేనా, కొద్దిగా పసుపు పొడి అండి, ఉప్పు కొంచెం వేసుకోండి. వల్ల దీన్ని జస్ట్ కొంచెం ఫ్రై చేపిస్తానండి. మిరపొడి వాసన మంచిగా వస్తుంది. ఓకే అండి, మనం అప్పుడే కొంచెంసేపు వేయించి పెట్టుకున్నాం కదండి ఫిష్. ఓకే ఓకే అండి, ఇది కొంచెం ఉడకాలండి. దీంట్లో మనం నీళ్ళు కూడా వేయాలా. ఓకేనా, ఓకే అండి, ఎర్రగడ్డ కనిపించదండి. ఓకేనా, దీంట్లో వేసే కొందకి అది మనకు ఫ్రై తిన్నట్లు ఉంటుందండి. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఎప్పుడు తింటే ఎట్లుంటుంది ఆ విధంగా అండి ఇది. ఓకేనా, ఇది అన్నానికి కూడా కలుపుకొని తినండి, బాగుంటుంది. రసానికి బాగుంటుంది, రసమన్నానికి కూడా బాగుంటుంది. వైట్ రైస్ కలుపుకొని తిన్నా బాగుంటుంది. ఓకే అండి, ఇది మనం కొంచెం ఇప్పుడు నీళ్ళు వేసి బాగా ఉడిపించాలండి. ఓకే, 1 గ్లాస్ నీళ్ళు చాలండి. ఆ చేప మునిగంత వేయండి నీళ్ళు చాలు. మామూలు మంటే పెట్టండి, చూసుకోండి చేప ఉడికిందా లేదా అని మధ్య మధ్యలో వచ్చి కలబెట్టి. ఇప్పుడు మనం లిడ్ వేసి మూసి పెట్టేస్తామండి. ఒక 20 నిమిషాలండి. ఓకే, ఇది బ్యాచిలర్స్ బాగా పనికొస్తుందండి. ఎవరికైనా ఆఫీస్లో పనిచేసేవారు మనం ఆఫీస్ నుంచి వస్తేనే వెంటనే చేసుకుని తినాలంటే కాదు, జస్ట్ ఇది రెడీమేడ్ విత్ ఇన్ సెకండ్ చేసుకుని తినేదానికి బాగుంటుందండి. ఓకే ఓకే, ఒక 2 నిమిషాలండి. ఇది చూపిస్తాం, ఒక అర్ధగంట సేపు పడుతుందిలేండి ఇది. ఓకే, లిడ్ వేస్తాం. ఓకే అండి, ఇంకా రెడీ అయిపోయింటుందండి. ఓకే, లిడ్ చేసి చూస్తాం. నేను మధ్య మధ్యలో వచ్చి కలిపానండి, మీరు కూడా అట్లా విధంగా కలుపుకోండి మధ్య మధ్యలో వచ్చి. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఓకే, ఓకే అండి, ఇట్లా ఏ మాత్రం తేమ వద్దులే అండి. ఓకేనా, ఇట్లా డ్రైగా ఉంటే చాలండి. ఇది మనం అన్నం కలుపుకునేటప్పుడు బాగా ముద్దగా బాగుంటుంది. ఓకేనా, రసమన్నాన్ని పెట్టుకుని సైడ్ డిష్గా పెట్టుకుని తిన్నా బాగుంటుందండి. సర్వ్ చేసి చూపిస్తాను దీన్ని. ఓకే అండి, ఇదిగోండి సర్వ్ చేసేస్తానండి. ఇదండి డ్రై. దీనిపైన కొత్తిమీర, పుదీనా ఏమేమి వేయద్దండి, కరివేపాకు మెయిన్ ఇంపార్టెంట్ అంతే అండి.
డ్రై చూడండి, డ్రై లాగా వచ్చేసింది కదండి. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మీరు చూసుకోండి, కలబెడతా ఉంటాం కదా, మధ్యలో ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా చూసుకోండి. కొంతమంది ఎక్కువ కారం వేసుకుంటారు కాబట్టి వేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, అది మీ ఇష్టం అండి. ఓకేనా, కారాన్ని బట్టి, కారం మీ తినేదాన్ని బట్టి. ఓకే అండి, దీనికి ఏమేమి కావాలో మళ్ళీ ఒకసారి చెప్పేస్తానండి. ఓకే, ఎండు రొయ్యలు అండి బాగా క్లీన్ చేసి పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. పెద్ద ఎర్రగడ్డ ఒకటి, పెద్ద ఎర్రగడ్డ లేదు అంటే చిన్న ఎర్రగడ్డలో 2-3 వేసుకోండి. ఓకేనా, తెల్లగడ్డ అండి, కొద్దిగా తెల్లగడ్డ, కరివేపాకు, అంతే అండి. వీటిని ఫస్ట్ దీన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకొని 2 గంటల నూనె, చిన్న గంటతో అండి 2 గంటల నూనె వేసి బాగా ఫ్రై చేసుకోండి, బాగా వాడ్చుకోండి, మీకు అర్థమవుతుంది. దాన్ని తీసి పక్కన పెట్టుకోండి, కాలు బాగా ఉడికింటుంది అనుకుందాము. ఓకేనా, పక్కన పెట్టుకోండి. తర్వాత అదే పెనంలో మనము ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకుని దూరగా వేయించుకోండి. మళ్ళీ అది పీసులు ఎత్తి దాంట్లో వేసేసేయండి కడాయిలో. ఓకేనా, మిరప్పొడి అండి, మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా పౌడరు, గరం మసాలా పౌడర్ లేదు అంటే చాట్ మసాలా వేసుకోండి, పసుపు పొడి, ఉప్పు సాలదండి, ఉప్పు వేసుకోండి, అంతే అండి. దీని బాగా ఒక 20 నిమిషాలండి, 1 గ్లాస్ నీళ్ళు వేయండి చాలు. దానిపై లిడ్ పెట్టేసేయండి, ఉడికిపోతుంది. మధ్యలో వచ్చి కలబెట్టుకుంటూ ఉండండి, బాగా ఉడికిపోతుంది. చాలా బాగుంటుందండి, టేస్ట్ చేయండి. ఎలా తయారు చేసి తిని చూడండి, ఎలా ఉందో చూడండి. ఓకే, చెప్పండి. ఓకే, ఇదండి మనం మామూలుగా ఆఫీస్కి పోయే వాళ్ళకి లంచ్ బాక్స్ తీసుకుపోతూ ఉంటారు కదండి, కొంతమంది బ్యాచిలర్స్ కానీ, ఆఫీస్కి పోయే వాళ్ళు కానీ, ఎవరైనా కానీ, లేడీస్ ఆర్ మగవాళ్ళు, ఎవరైనా మెన్ ఆర్ లేడీస్ అండి, ఎవరైనా. ఓకే అండి, వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసి, ఓకే మీరు రెడీ అయ్యేకొంది కండి ఇది రెడీ అయిపోతుందండి. ఓకేనా, మీరు తరుక్కొని పెట్టుకొని క్లీన్ చేసి పెట్టుకోవడమే లేటు. మీరు రెడీ అయ్యేకొంది రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్ వేసుకొని ఎత్తుకుని పోయేదానికి బాగుంటుందండి. లేదన్నా మనం సాయంత్రం పూట తినేదానికి కూడా బాగుంటుందండి. స్నాక్స్గా కాదు, జస్ట్ అన్నంలో కలుపుకొని తినేదానికి బాగుంటుందండి. ట్రై చేయండి. మా అన్నకు చాలా ఇష్టం అండి, మా బాబుకి కూడా ఇష్టము. మా బాబు పేరు భవేష్ చంద్ర. ఓకే అండి, వాడికి కూడా ఇష్టం, చాలా ఇష్టము. వాళ్ళిద్దరి కోసం ఇది చేస్తానండి. ఓకే, ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.